మీకు పెళ్ళైందా? అయిందండి. పిల్లలు ఉన్నారా? ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు. ఎంత వయసు? 9 and 1. మీ కథ మీ వైఫ్కి ఎంత తెలుసు? నా కథ మా వైఫ్కి ఆల్మోస్ట్ అంత తెలిసేమో. ఎట్లా తెలుసు? నేను చెప్తేనే తెలుస్తుంది ఇంకా. మీరు చెప్పిన వర్షనే కదా తెలుసా? అవును. కానీ మీరు జీవిస్తున్న వర్షం తెలియదుగా. తెలియకపోవచ్చు. మీరు ఇక్కడ ఎలా ఉన్నారు, ఇక్కడ ఏం చేశారు, ఊరిని చిన్న జోక్ వేస్తారు. వెళ్తూ ఒక అమ్మాయి కనుగొట్టి వెళ్ళారు, ఆ విషయం తెలియదుగా. నేను జోక్ లాగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఏ వ్యక్తి కథ ఇంకో వ్యక్తికి తెలియదండి. ఓకే. ఇది ఆ వ్యక్తి కథ అనడమే తప్పు, ఫండమెంటలీ లాజికలీ రాంగ్. ఇది ఈ మనిషి బయోపిక్ అని చెప్పి రీసెర్చ్ చేసి తీసినవి కూడా కృత్రిమాలే, ఫిక్షనే. అలాంటప్పుడు వాళ్ళ కథ కాదని చెప్తున్నాండి నేను ఎంత ఫిక్షన్ చేసి ఉంటాను అంటే బయోపిక్స్ కూడా ఫిక్షన్ అన్నప్పుడు ఇట్ ఈస్ నాట్ ఏ బయోపిక్ అని తీసింది ఇంకెంత ఫిక్షన్ ఏంటంట. ఈ లాజిక్ ఎవడన్నా కాదనగలరా? డెఫినెట్లీ. ఇప్పుడు సరే అయితే నేను ఇంకొక ఇదే క్వశ్చన్ వేరేలా అడుగుతా. 10 వెర్షన్స్, 10 మంది 10 దృక్కోణాల్లో రకరకాలుగా ఆయన చరిత్ర ఉండొచ్చు. అబ్సల్యూట్లీ. అందులో ఏ దృక్కోణం పట్టుకుని మీరు సినిమా చేశారు? నా దృక్కోణం. ఓకే. అంటే నేను ఒక అంటే మరీ నా 100% ఫిక్షన్ చేయలేరు కాదండి. నా పాత్రలన్నిటికీ నేను తండ్రిని. ఓకే. సో ఈ పాత్రలన్నిటికీ ఒక 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 అంటే తండ్రిని అంటే నేను చాలా హంబుల్గా చెప్తున్నా అన్నమాట. అంటే మీరు ఊహించుకునే గొప్ప నాయకులకు తండ్రిని అన్నట్లు చూడకండి నన్ను. పాయింట్ ఈజ్ నా పాత్రలకు తండ్రిని నేను. ఆ పిల్లలందరినీ ప్రేమగా చూసుకుంటూ వాళ్ళు ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉంటే ఆ గొడవల గురించి డిస్కషన్ పెడుతూ పంచాయతీలు చేస్తూ పెట్టుకుని కొంచెం అవసరమైతే కొంచెం నెగిటివ్ ఏదైనా ఉంటే కడుపులో పెట్టుకుని. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ప్రతి నా ఫిల్మ్ నా రైటింగ్ చరిత్ర అంతా అదే కదండి. ఇది గివింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ టు ఎవ్రీ క్యారెక్టర్ అండ్ మేకింగ్. అంటే మీరు ప్రతి క్యారెక్టర్ వాళ్ళ సిచ్యువేషన్స్లో, వాళ్ళ పర్స్పెక్టివ్లో, వాళ్ళ మొరాలిటీ వైజ్గా వాళ్ళ యాక్షన్స్ని ఏ మనిషి కూడా తను చేసే యాక్షన్ జస్టిఫై చేసుకోలేకపోతే లోపల మనసులో చేయలేడు. దాన్ని రెస్పెక్ట్ చేస్తాను నేను. ఓకే. అప్పుడు నాకేంటంటే నాకు ఇంకో ఓవరాల్ పర్స్పెక్టివ్ తెలుస్తుంది. ఆ సిచ్యువేషన్ వల్ల జరిగే రైట్ అండ్ రాంగ్స్ తెలుస్తాయి మనకి. ఓకే. మనుషుల మీద ఉన్న పర్సెప్షన్ పక్కన పెట్టి. సో దట్ ఈస్ వాట్ స్టోరీస్ ఆర్ సపోజ్ టు బి. కథల యొక్క అర్థమే అది. కథలు పుట్టింది దానికోసం. బట్ ఇటువంటి కథలో అంటే కొంచెం ఎంతో కొంత రిజంబులెన్స్ టు రియల్ క్యారెక్టర్స్ ఉండేటప్పుడు పీపుల్ సర్టెన్ డిగ్రీ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ కొంచెం హార్డ్గా చెప్పాలంటే కొంతమంది నేను నమ్మిన దానికి దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. సో అది కూడా తప్పు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే సార్ ఒక మీరు కోరుకున్నది మీ ఇమాజినేషన్. అగైన్ మీ ఇమాజినేషన్ మీరు కోరుకున్నట్టు ఆ మనిషి జీవితం కూడా ఉండిపోయిండొచ్చు. సార్ ఇప్పుడు 2 పాపులర్ థియరీస్ ఉంటాయి. ఇప్పుడు రకరకాలుగా మాట్లాడుకుందాం. ఒక 2 ఆపోజిట్ సైడ్స్ ఉంటాయి. వీడు నా సైడ్ ఉండాలని వీడు కోరుకుంటాడు, నా సైడ్ ఉండాలని వీడు కోరుకుంటాడు. ఓకే. మీరు వీడి సైడు కాకుండా ఇఫ్ యు ఆర్ సెల్లింగ్ దెమ్ ఏ థర్డ్ సైడ్ అండ్ దట్ టు స్టోరీస్ ఆఫ్ రిజంబ్లింగ్ టు పాపులర్ పర్సనాలిటీస్, అది ఇంకా డిఫికల్ట్ గేమ్ కదా. ఐ డోంట్ సే ఇట్ ఈస్ అ డిఫికల్ట్ గేమ్. ఐ విల్ సే ఇట్ ఈస్ ఇన్ యూనిక్ పర్స్పెక్టివ్. అందుకే అంత క్యూరియాసిటీ ఉంది ఈ కాంటెక్స్ట్ మీద, ఈ కాంటెంట్ మీద. స్టార్టింగ్ ఫ్రమ్ మా ప్లాట్ఫామ్ ఇంట్రెస్ట్ చూపడం దగ్గర నుంచి, నాకు ఇంట్రెస్ట్ కలగడం దగ్గర నుంచి, అది మీకు చెప్పాను కదా, నాకు ఏదో ఒక కొత్త పర్స్పెక్టివ్, మనందరినీ ఒకటి చేసే పర్స్పెక్టివ్, ఆర్ మనలో ఉన్న ఒక గొప్ప మానవీయ కోణాన్ని ఆవిష్కరించే ఒక పర్స్పెక్టివ్, అది కన్ఫ్రంటేషన్గానే రావచ్చు. బట్ ఎండ్కి వెళ్ళేటప్పటికీ మనం ల్యాండ్ అయ్యే ప్లేసు మనందరినీ ఒక ఎంపవర్ చేసిన ప్లేస్గా ఉండాలి. అగైన్ రాజకీయం అంటే ఏంటండి? ఒకరినొకరు పొడుచుకొని చంపుకోవడం కాదు కదా, ఒకరినొకరు తిట్టుకొని దూషించుకోవడం కాదు కదా. మీకేం కావాలి, నాకేం కావాలి, కలిసి తెచ్చుకుందాం రా. యాజ్ ఎ టీమ్ మనకిద్దరికి ఏం కావాలో సాధిద్దాం రా. అదే కదా టీం అంటే. మనం జంతువుల్లో పుట్టామండి. జంతువులకి మనకి తేడా ఏంటంటే, జంతువులను కూడా మనం ఎందుకు డామినేట్ చేయగలుగుతాం అంటే, ఏ జంతువుకి ఆ జంతువు కావాల్సింది చేసుకుంటూ పోతుంటుంది. ఓకే. రైట్. మనం ఉమ్మడిగా చేయలేని, అక్కడ డైలాగ్ ఉంటుంది మైసప్లో కూడా, నాయకత్వం ఏంటి అనేది ఒక హ్యూజ్ మోనోలాగ్ ఉంటుంది అక్కడ. ఏంటంటే మనిషి ఇండివిజువల్గా సాధించలేంది, ప్రకృతిలో ఉన్న థ్రెట్స్ని వీటన్నిటి ఫేస్ చేయలేంది, ఇద్దరుగా, ముగ్గురుగా, నలుగురుగా, 100 మందిగా, ఒక దేశంగా, ఒక రాష్ట్రంగా ఇలా పుట్టినాయి రాజకీయాలు. ఎలా పుట్టినాయి? మన అందరి ప్రయోజనాల కోసం పుట్టినాయి, అందరి జీవితాలు బాగు చేయడం కోసం పుట్టినాయి. అది మర్చిపోయి రాజకీయాన్ని ఒక ఆయుధంగా వాడుకొని ఒకరి జీవితాన్ని ఒక నాశనం చేసుకునే పర్స్పెక్టివ్లో మనం రాజకీయాన్ని చూస్తున్నాం. ఓకే. అది నా డిస్టర్బెన్స్. సో దానికి డ్రైవింగ్ ఫోర్స్
అది ఒక డ్రైవింగ్ ఫోర్స్. మహేసభ అంటే ఒక మహాభారతం కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్లో ఈ డిబేట్, ఈ డిస్కషన్, అట్లీస్ట్ ఒక మిర్రర్ రిఫ్లెక్షన్. ఓకే. సో అగైన్ రిపబ్లిక్ అని ఏదైనా ఒక డయాగ్నోసిస్ ఈజ్ హాఫ్ క్యూర్ అన్నట్లు ఉంటుంది చూడండి. అట్లా సమ్వేర్ అలాంగ్ కాన్షియస్గా సబ్కాన్షియస్గా ఒక చిన్న ఇన్ఫ్లుయెన్స్ ఉంటే చాలు నా కథలు. ఒక చిన్న పర్స్పెక్టివ్ మారిపోరు, ఎవరు మారండి, ఎవరి ఒపీనియన్ ఎవరి వల్ల మారదు. ఓకే. బట్ అట్లీస్ట్ ఒక సెకండ్, ఒక స్పార్క్, ఒక కొత్త పర్స్పెక్టివ్ అలా ఓపెన్ అయిపోతుంది. ఓకే. దట్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ గ్రేట్ ఫీలింగ్ ఫర్ ఎ స్టోరీ టెల్లర్. సో ఇంకొక డైలాగ్ ఏంటంటే, మేకప్ ఆర్టిస్ట్ చేతిలో రాజకీయ జీవితం ముగిసిపోతుంది, సంథింగ్ ఆన్ దట్ లైన్స్ ఒకటి ఉంది కదా. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం ఈ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు అనిపించేలా ఉంటుందా అసలు? అంటే మేకప్ ఆర్టిస్ట్ కొంచెం అది అసలే ఉండదు. అంటే బేసిక్లీ ఒక ఎవరి వాళ్ళ జర్నీ, వాళ్ళ జర్నీ, వాళ్ళ ఎమోషన్. ఓకే. ఒకరినొకరు నిందించుకునే ఆస్పెక్ట్స్ ఇట్లాంటివి హీరోల్లో ఉండవు బేసిక్లీ. బికాజ్ ఫర్ మీ దే ఆర్ ప్యూర్ సోల్స్. ఓకే. సో అండ్ అది నిజమో కాదో కూడా నాకు తెలియదు. అదే దే ఆర్ మై సోల్. ఓకే. ఇప్పుడు నాలో ఉన్న మిమ్మల్ని కూడా మీ ఒపీనియన్స్ని కూడా జడ్జ్ చేయకుండా ఒక గోడ కట్టేస్తారు మధ్యలో. నిజం కాదో తెలియదంటే ఇంకేముంది. నా ఒపీనియన్స్ మీరు జడ్జ్ చేయడానికి నేను జడ్జిమెంటల్ కాదు కాబట్టి. ఓకే. రైట్. సో నన్ను కూడా మీరు జడ్జ్ వద్దని చెప్పట్లేదు, మీకు హక్కు ఉంది, అన్ని రకాల హక్కులు ఉన్నాయి. అందరూ రకరకాలుగా జడ్జ్ చేస్తారు ఎవరు కూడా. కేవలం ఇంటి పేర్లు పెట్టుకొని, క్యాస్ట్ పేర్లు పెట్టుకొని, నేను అసలు ఆంధ్రప్రదేశ్లోనే పెరగలా. 7th grade వరకు చిన్న టౌన్లో పెరిగా. అక్కడి నుంచి నా బతుకంతా చెన్నై, మిగతా బతుకంతా అమెరికా. ఫైనల్గా వచ్చి ఇక్కడ హైదరాబాద్ వాసిని, వస్తూ పోతూ అమెరికా హైదరాబాద్ వాసిని, వస్తూ పోతూ నేను ఒక అల్టీరియర్ హ్యూమన్ యాంగిల్లో మెటీరియల్, ఒక ఎమోషన్కి తగినట్టు మెటీరియల్ ఎత్తుక్కుంటూ పోతాను నేను. ఓకే. సో యా. సరే, పొలిటికల్ డిస్కోర్స్లో మీరు అన్నట్టు హండ్రెడ్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయి. మధ్యలో నాదెండ్ల భాస్కర్ రావు గారు ఉన్నారు. ఆయన ఇప్పటికీ కొన్ని ఇంటర్వ్యూస్ ఇస్తా హీ కీప్స్ ఆన్ మేకింగ్ సమ్ ఎలిగేషన్స్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో. అవి ఏమన్నా రిఫర్ చేశారా? లేదు, అవేవి మేము అంటే అగైన్ ఫర్ యువర్ రెఫరెన్స్ అది మీరు క్రాస్ అయ్యండి. అవి క్రాస్ చేయడం అంటే మనకు తెలియకుండానే మనం ఏదో యూట్యూబ్ వీడియో చూస్తుంటే ఇంకో వీడియో రావచ్చు మనకి. ఇప్పుడేనా మనం కంటెంట్ ఒకటి వెతుక్కుంటూ పోతే 100 పడుతున్నాయి మన బుర్రలో. ఓకే. రైట్. ఆ ప్రపంచంలో కదా ఉన్నాం. అలా చాలా క్రాస్ అయ్యింటాయి. అందరినీ చూస్తుంటాను, అందరినీ చేస్తుంటాను. బట్ ఇవన్నీ ఏంటంటే మనం ఇప్పుడు లైట్ లాగా అండి, మనం మిర్రర్ అనుకోండి, ఆ మిర్రర్ మీద పడే లైట్ ఒక యాంగిల్ వస్తుంది, ఇంకో యాంగిల్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే ఈ కథ దేవకట్ట యాంగిల్, నా రిఫ్లెక్షన్. అండ్ ఇది ఖచ్చితంగా ఏ ఒక్కరిని దించడానికి, పెంచడానికి ఆ అజెండాతో నేను రెగ్యులర్ ఫిల్మ్స్ అలా చేయను. ఆ బయాస్ నా క్యారెక్టర్స్లోనే ఉండదు, వెల్ల డేస్ నుంచి వచ్చే క్యారెక్టర్స్లో ఉండదు, ఇప్పటికీ ఉండదు, ఎప్పటికీ ఉండదు. అండ్ దట్ ఈస్ వాట్ ఐ ఎంజాయ్ మోస్ట్ ఇన్ మై రైటింగ్ అండ్ మేకింగ్ ఫిల్మ్స్, ఇన్ టెలింగ్ మై స్టోరీస్. ఇన్ ద సెన్స్ మనుషులు ఇంకొంచెం లోతుగా చూడడం నాకు ఇష్టం. ఓకే. అర్థం చేసుకోవడం ఇష్టం. అది ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంటుంది అమిత్ వర్మ షోలో, నిఖిల్ తనేజా ఇంటర్వ్యూలో ఒక దానిలో, ఇఫ్ యూ నో ద అదర్ పర్సన్ స్టోరీ టు ఎ పాయింట్ దట్ అదర్ పర్సన్ హ్యాస్ లివ్డ్ త్రూ, యూ విల్ నాట్ బి ఏబుల్ టు హేట్ హిమ్. అంతేగా, మనల్ని మనం మన సైడ్ నుంచి ఆలోచిస్తాం కాబట్టి ప్రాబ్లం. అంతే, మన ఎక్స్పెక్టేషన్స్ మన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే ఆలోచిస్తాం. సో అది ఎప్పుడు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్. ఓకే. ఏ సబ్జెక్ట్ తీసుకున్నా, రేపు చేయబోయేది పాలిటిక్స్కి, క్యాస్ట్కి, టాపిక్స్కి దేనికి సంబంధం లేని ఒక బ్యూటిఫుల్ యూనిక్ యాక్షన్ డ్రామా ఇన్ ఎ వెరీ యూనిక్ సెటప్. దట్ ఈస్ ఆల్సో ఎన్ ఎపిక్ సాగా కైండ్ ఆఫ్ ఎ స్టోరీ. ఓకే. బట్ ఇప్పటివరకు నేను తీసిన సినిమాలకి దానికి ఏమాత్రం సంబంధం ఉండదు. ఓకే. దానికి కంప్లీట్గా వేరే పేరు వేసుకొని తీయచ్చు నేను. అప్పుడు డెబ్యూటెంట్ అనుకుంటాను నన్ను, రీఇన్వెన్షన్ ఆఫ్ మీ. సో నన్ను ఎక్సైట్ చేసేదంతా కూడా ఏదైతే ఎమోషన్ డ్రైవ్ చేస్తుందో అది ఎత్తుక్కుంటూ వెళ్తుంది ఆ ప్రపంచాన్ని. ఓకే. దట్స్ హౌ ఐ రైట్. యా. మహేసభ ఫస్ట్ నాకు తెలిసినప్పుడు మోర్ దెన్ ఈ స్టోరీ కంటే కూడా, వీళ్ళిద్దరు స్టోరీ కంటే కూడా 2 more క్యారెక్టర్స్ విచ్ వెరీ ఎక్సైటెడ్ మీ దట్ క్యారెక్టర్స్ రిజంబ్లింగ్ పైటాల రావు గారు అండ్ రంగా గారు. ఎందుకు ఇంట్రెస్టింగ్ నాకంటే, దెర్ ఆర్ పీపుల్ హూ సీ దెమ్ యాజ్ డెమిగాడ్స్. దేర్ ఆర్ పీపుల్ హూ క్యాస్టిస్ట్ అని కొంతమంది, నక్సలైట్లు అని కొంతమంది, కమ్యూనిస్టులు అని కొంతమంది, క్యాస్ట్ లీడర్స్ అని కొంతమంది చూసేవాళ్ళు ఉంటారు. 2 కాంట్రాస్టింగ్ వ్యూస్ అట్ ది సేమ్ టైం వెరీ స్ట్రాంగ్ వ్యూస్. వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి సినిమాలో? విచ్ వే యూ ఎక్స్ప్లోర్డ్ కనీసం? నేను చెప్పాను కదా, ఒక రాష్ట్రం యొక్క కథ అన్నప్పుడు ఆబ్వియస్లీ నేను చూసిన ఆర్క్లు ఏంటంటే ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్
Naxalism, the interlinks between, and the ideology transformation from one to another, from local faction wars becoming faction origins, or how the personal conflicts turn into groupisms, and those kind of things are part of our journey. ఇది అదే నేను చెప్పినట్టు తెలుగు రాష్ట్రాల కదా, తెలుగు వాళ్ళ కథ, అంతే నా కథ. నేను తెలుగు, ఇంటర్లింక్డ్ విత్ తెలుగు అదే నేను తెలుగు అని ఒప్పుకున్నారుగా, నాకు హక్కు ఉందిగా నా కథ చెప్పుకోవడానికి. సో నా కథలో మన కథని నేను ఎలా చూస్తున్నాను పంచుకుంటున్నాను మీతో. ఎలా చూసారు ఇంతకే కదా? నేను అంటే మనంతా కుటుంబం అండి. మీరేంటంటే వీళ్ళిద్దరు క్యారెక్టర్స్కి రకరకాల ఒపీనియన్స్ ఉండొచ్చు, బట్ వాళ్ళ కథ చాలా లెస్ ఎక్స్ప్లోర్డ్. అవును, స్క్రీన్ మీద కానీ బుక్స్లో కానీ లెస్ ఎక్స్ప్లోర్డ్. అదే అందుకనే అండి వాళ్ళ బ్యాక్గ్రౌండ్లు వేరుగా ఉంటాయి, ఇదిగా ఉంటాయి. నేను ఫాలో అయిందల్లా కూడా ఈ ఈవెంట్స్లో ఉన్న ఎమోషన్ ఫాలో అవుతూ క్యారెక్టర్ డిజైన్ చేసుకుంటూ పోతున్నా. అందుకనే ఈ పాత్రలన్నింటిలోనూ ఆ పాత్రలు దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాళ్ళు చాలా వరకు 99% ఇలా కదరా జరిగింది అనుకోవచ్చు వాళ్ళు. ఓకే, అసలు సంబంధం అలాగే అనుకుంటారు యాక్చువల్గా, ఎక్కడో ఏదో క్రాస్ అవుతుంటుంది. బట్ ఆన్ బ్రాడర్ స్కేల్ నేను చూస్తున్నది ఒక రాష్ట్రం యొక్క జర్నీ చేంజెస్ దట్ హ్యాపెండ్. సో అలా అన్నీ ఉన్నాయి, ఈ ఫ్యాక్షన్ ఆరిజిన్స్, రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ నక్సలిజము, అండ్ ఆల్సో ద గ్రూపిజము అండ్ క్యాస్టిజము, ఆల్ కార్నర్స్ ఆఫ్ ద స్టేట్. Those are also part of the elements when you talk about a Rashtam story, even though my central characters వీళ్ళ చుట్టూ ఎలా వచ్చి అవి కన్వర్జ్ అవుతుంటాయి, అండ్ హౌ ద చేంజెస్ హ్యాపెన్ యాజ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ ఎలా మారుతూ పోతుంది. అండ్ ఆల్సో ఢిల్లీ పాలిటిక్స్ మేజర్ ఎలిమెంట్. అవును ఉంటుంది. ఢిల్లీ పాలిటిక్స్ వాజ్ మేజర్ చంక్. అది ఎమర్జెన్సీ టచ్ చేశారంట సంజయ్ గాంధీ గారి. సంజయ్ గాంధీ గారు కాదు, సందీప్ బసు. సరే, మీకు అప్లికేషన్ ఉంది, నాకు లేదు. మీరు చెప్పుకోండి. రేపు సినిమా చూసిన వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ ఊహల్లోకి వాళ్ళు వెళ్తారు. చాలామంది ఏది నిజం ఏది అబద్ధం అని చేసుకుంటారు. నేను నిజంగానే చెప్తున్నాను కదా, మీకు కొన్ని నిజాలు అనిపిస్తాయి, కొన్ని అబద్ధాలు అనిపిస్తాయి, బట్ మీరు ఎంజాయ్ చేసే ఎక్స్పీరియన్స్ ఒక్కటి మాత్రం నిజంగా ఓకే ఫీల్ అవుతారు. అది నా నమ్మకం, గట్టి నమ్మకం. ఓకే.